కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. అంటే ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు శ్రీరాములు వస్తే బాగుంది. శ్రీరాములు టీడీపీ. ఇప్పుడు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు తెలుసా మీకు? ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ పువ్వు గుర్తుంది, కమలం గుర్తు. అర్థమైందా? శ్రీరామ్ కూడా కమలం గుర్తే. తెలుసు తెలుసు. మాకు శ్రీరాములు వస్తేనే మేలు. ఓటు కార్డులు వచ్చినాయి, పేర్లు ఆన్లైన్ అన్ని వచ్చినాయి. మొన్న మాకు అది ఆధార్ కార్డు జిరాక్సులు, భీమ్ కార్డు జిరాక్సులు తెమ్మని చెప్పినారు. ఎంబర్ ఆఫీస్ కి తీసుకుని పోయినాం మేము. అవి అన్ని పేర్లు గిర్లు మొత్తం వచ్చినాయి, ఎంబర్ ఆఫీస్ కి తెమ్మన్నారు. నిన్న ఎంబర్ ఆఫీస్ కూడా పోయినాము. పోతే ఆ సార్ ఏమన్నాడు, ఈయన మాకు స్థలాలు ఉన్నాయి సారు, ఇల్లు ఏమి లేవు, బేస్ కట్టలు వేసుకుని ఉన్నాము, మేము చూసే బీదోళ్ళు డబ్బులు అమ్ముకోవాలా, నలుగురికి తినాలా, మనకు ఏం ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, మనకు ఉన్నదే అది ఆధారము. నువ్వు ఇల్లులే కావాలి, అది డావాలి అంటే మన వల్ల కాదు. మేము కూడా ఏదో కొద్ది సంపాదించుకొని ఏదో ఒక ఉన్నది కొనుక్కున్నాము. మనకు ఓటు కార్డు ఇవ్వమంటే మీకు ఓటు కార్డు చేసేది లేదు, లేదు అని ఇప్పుడు అంతా డ్రాగ్ చేయమని చెప్పినాను నిన్న సార్. నిన్న 2-3 సార్లు కూడా పోయి వచ్చినాము. ఎంత చేసినా గానీ బయట నుంచి తరుముతున్నాడు గానీ నాకు బయట నుంచి తన మీదే ఉండేది గానీ, ఉండండి మీ సమస్య నేను తీరుతానని ఈ ఊర్లో ఎంఆర్ఆర్ సార్ చెప్పట్లేదు. మీరు ఇప్పుడు మైనారిటీలకు పక్కా ఇల్లు కట్టిస్తానని జగన్ అన్న చెప్తున్నాడు కదా. ఎక్కడ కట్టించినాడు? అంటున్నాడు అందరూ ఎక్కడ కట్టించిన ఎక్కడ ఇచ్చినాడు? ఎక్కడ ఇచ్చినాడు? ఎవరికి ఇచ్చినాడు? ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, లేనోళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు? ఉన్నోళ్ళకే పెడుతున్నారు కానీ లేనోళ్ళకి ఎక్కడ పెడుతున్నాడు? బాధ ఎవరికి చెప్పుకొని లేదు. నీళ్లు 2 రూపాయల బింది లెక్క కొనుక్కొని తాగినాం. నీళ్ళు ఇక్కడ ఈయన వచ్చినాకే మా ఇది బాగుండదన్నా. శ్రీరాములే, బోరు శ్రీరాములే, కరెంటు శ్రీరాములే అన్ని వచ్చినాకే బాగున్నాం మేము. అంతకు ముందు ఏం లేవు. ట్యాంకి 200 పెట్టుకొని రావాలా, ఇక్కడ మేము వాడుకోవాలా, పిల్ల జల్ల అందరూ. ఆ డ్రమ్ వచ్చి 50 రూపాయలు. ఎన్నో సార్లు తిరిగినాం, అస్సలు పట్టించుకోలేదంటే పట్టించుకోలేదు. గవర్నమెంట్ చేయాల్సిన పని శ్రీరాములు చేసినాడు అన్న. ఈయన రోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని రోడ్ లో తిరుగుతుంటాడు కదా ఎమ్మెల్యే, టీవీలో కనపడుతుంటాడు కదా. ఏం సమస్య? ఎక్కడ వచ్చినాడు? మేము ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అయింది. అది ఏ నాడు వచ్చినాడన్న ఇక్కడికి? రాలే, అస్సలు రాలే అసలు. ఒకసారి అన్నా కూడా రాలేదు. ఈ శ్రీరాములు అన్నే మా కాడ 5 సార్లు అన్నా వచ్చిపోయినాడు. 5 సార్లు, ఎన్నో సార్లు వచ్చినాడు. 5 దాకా ఇంకా 6 మంది వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. ఈ ప్రాబ్లం అంటే అన్న ఇట్లాగే వచ్చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఉన్నారు, రాలేదు. ఎన్నిసార్లు తిరుగుతా కూడా పట్టించుకోలేదు. మేము పోదు ఏమంటున్నారంటే వాళ్ళు, మీ గుడిసెల్లో మేము ఎందుకు రావాలా, ఏమేమి మీ డాబాలు ఉన్నాయా, ఏమున్నాయా, మీ గుడిసెలోకి మేము ఎందుకు పట్టించుకోవాలా? అన్ని ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అసలు చేస్తామంటున్నారా? అట్లనే పోతున్నారు, ఒక్కరు కూడా రావట్లే. చేస్తామంటున్నారు, 4 వస్తారు, ఒక మాట చెప్పేది పోయేది, జిరాక్స్ పేపర్ తీసుకునేది. ఇంకోళ్ళు వస్తారు, భీమ్ కార్డు అందిస్తామనేది పోయేది. ఇంకోళ్ళు వస్తారు, మీకు ఇల్లు కట్టిస్తామనేది పోయేది. ఇప్పుడు మా ఊరోళ్ళే పట్టించుకోకపోతే అవతల ఊరోళ్ళు ఎట్లా పట్టించుకుంటారు? మీ ఊరు ఎమ్మెల్యే ఉన్నారు, మీ పరిస్థితి వాళ్ళే తీర్చాలంటారు. పక్కన వాళ్ళు వచ్చి తీరుస్తారా? అస్సలుగా ఏం పట్టించుకోడు. నిన్న పోతే పొమ్మన్నారు. అట్లా గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకుంటే ఇట్లా ఎందుకుంటాం మేము? ఇంటింటికి పైప్ వస్తుంది, ఇంటింటికి కరెంట్ వస్తుంది. ఎక్కడిచ్చినాడు? ఎక్కడిచ్చినాడనా? ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, లేనోళ్ళకి లేదు. అట్లాగే ఇప్పుడు శ్రీరాములకి మంచిగా చేస్తే శ్రీరాములకి ఇప్పుడు మనకు ఓట్లు రాలే సార్. ఇప్పుడు ఓట్లు కొంతమందికే వచ్చినాయి, కొన్ని ఓట్లు ఏమో మొత్తం ఆడే ఉన్నాయి. ఇప్పుడు మనకు ఓటు వస్తేనే కదా. మా ఓట్లకు వస్తే, మా చేతికి ఓట్లకు వస్తే వాళ్ళకే వేయటమే. ఎవరు మాకు పట్టించుకుంటారో వాళ్ళకి వేస్తాం. గవర్నమెంట్ మారాలని కోరుకుంటారు. ఈ గవర్నమెంట్ మారితే ఇల్లు వస్తాయి,
మనకు ఇక్కడ కొంచెం మాకు బాగా ఎవరు మేలు చేస్తారో వాళ్ళకి వేస్తాం. మాకు మా ఇప్పుడు సమస్యలు మన ఎవరు పరిస్థితి మీరు తీరుస్తారో కూడా చూస్తున్నారు. వాళ్ళకి వేస్తాం. శ్రీరాములు మా సమస్య ఎవరు తీరుస్తారో వాళ్ళకి. మాకు ఎవరు ఇక్కడ బోర్ శ్రీరాములే. శ్రీరాములు కరెంట్ మరి కూడా మీరు ఇంకా శ్రీరాములకే ఓటేస్తారుగా మా చేతులకు ఓట్లు వస్తే ఎవరికి వేస్తాం వాళ్ళకి. అదేంటో మేము బయటికి చెప్పుకోము సార్, మనం చెప్పకూడదు. అది మనం చెప్పుకోకూడదు. చెప్తే అవతల మనిషి బాధపడతాడు, యువతల మనిషి బాధపడతాడు. మేము చెప్పము. ఆ గుద్దే చోట మేము గుద్దుకుంటాం. అదే లోపలికి పోతే దేనికి వేస్తాం దానికి వేసేస్తాం అదేంటో మేము బయటికి చెప్తాం. అంతే. ఎవరికి వేస్తారో వాళ్ళకి. అడగకూడదు, అది అడగకూడదు. ఆ గుద్దే చోట గుద్దుతాం. ఇంకా అంతే. అదే కదా సార్, మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎవ్వరు పట్టించుకోనంటే లేదు. డబ్బులు అమ్ముకోవాలి ఏం కానీ బేరంకి పోతే ఊరు వాళ్ళు ఏమంటారు, అబ్బో వీళ్ళకి ఏం తక్కువ వీళ్ళకి ఏం ఎక్కువ అంటారు. మనకు అందరు అట్లానే వాళ్ళు కానీ వాళ్ళు ఏం బాధపడుతున్నారు, వాళ్ళు ఎట్లా పరిస్థితి, వాళ్ళ ఎట్లా సమస్య అది చెప్పేవాళ్ళు లేరు. అట్లాగే రోడ్లు గానీ నీళ్లు గానీ హాస్పిటల్ గానీ హాస్పిటల్ ఏమి లేవు. అన్ని ఇవే. మనకు చాలా వచ్చి 5 సంవత్సరం అయ్యా మేము తిరిగిన చోట లేదు. ఇక్కడ ఎమ్మెల్యేకి పోయినాం, ధర్మారంకి పోయినా, ఎంఆర్ ఆఫీస్ కి తిరుగుతూనే ఉన్నా. మనకు పేర్లు వచ్చినాయి, సంతకం పెడితే నీకు ఓటు చేపిస్తామంటున్నారు. వాళ్ళని వచ్చినాయి, సంతకం పెట్టి మాకు ఓటు కార్డు చేయమంటే మీకు చేసేది లేదు. గుడిసెల వాళ్ళకి ఎట్లా చేయాలా, మిద్దిలే ఉండాలా, మానిలే ఉండాలా అని లేలోళ్ళు లేదు కదా. గవర్నమెంట్ కట్టిస్తానని అన్నది కదా, కట్టించడానికి రాలేదు. ఏం చదివావు? ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్. ఏ గ్రూప్? సిఈసి. సిఈసి. మరి ఎలా ఉంది గవర్నమెంట్ పనితీరు? ఈ గవర్నమెంట్ పనితీరు గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. మా ఏరియాలో అయితే డ్రైనేజ్ చాలా గలీజ్గా ఉంటుంది. ఆ డ్రైనేజ్ తీయాలి అని సచివాలయం దగ్గరకు పోయినా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వరు. అక్కడున్న ప్రజెంట్ అయితే నన్ను వార్డు మెంబర్గా మొన్నసారి పెట్టిండ్రు. వార్డు మెంబర్ అంటారు కానీ నా మాట అయితే ఎవరు వినరు. అక్కడ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంది మా ఏరియాలో మాత్రం. బయట ఎట్లుందో తెలియదు కానీ మా ఏరియా వరకు అసలు వాటర్ ప్రాబ్లం చాలా వరకు ఉంది. రోడ్లు అంటావా ఇంకా పెద్ద పెద్ద వెహికల్ అన్ని మా ఏరియాలోనే వస్తాయి. అక్కడ కానీ వైసీపీ వాళ్ళంట, టీడీపీ వాళ్ళంట, ఇదొకటి. మళ్ళీ మనకి ఎవరు వచ్చినా మంచి చేయాలనే మనం కోరుకుంటాము. కాకపోతే అట్లాంటివి ఏంటివి లేవండి మా ఏరియాలో. ఏ పథకాలు? నా కూతురు 2nd క్లాస్ చదువుతుంది అమ్మాయి. అమ్మఒడి గురించి అని చెప్తేనా, అమ్మఒడి ఒకసారి ఎలిజిబుల్ కింద వచ్చింది ఫస్ట్ టైం, మళ్ళీ ఇన్ఎలిజిబుల్ వచ్చింది, మళ్ళీ ఎలిజిబుల్ వచ్చింది, అట్లా 7 times వచ్చింది. ఎందుకు వచ్చింది అనేసి సచివాలయం పైకి అడిగితే మీది కరెంట్ బిల్ ఎక్కువ ఉంది అది ఇది అనేసి అన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారంటే మీరు స్టేట్మెంట్ తేపండి 6 months అని. మేము 1 సంవత్సరం అంతా స్టేట్మెంట్ తెచ్చినాం. దాంట్లో బిల్లు అన్ని నార్మల్గానే ఉన్నాయి, అది ఏ ప్రాబ్లము లేదు. పెద్ద ఇష్యూ చేసామండి. అక్కడ ఇష్యూ చేసిన తర్వాత ఒక 5 daysకి అమౌంట్ పడేసింది. అమ్మఒడి అమ్మఒడి పడలేదు. ఎలిజిబిలిటీ ఉన్నా కాడ చేస్తున్నాడు. మా మీద అన్ని వేసి మా మీద అది మాతోనే తీసుకొని మళ్ళీ మాకే వేస్తున్నారు కదా అమౌంట్. అది గుర్తించలే ప్రజలు. ప్రతి ఒక్కరూ కానీ మనకి వచ్చే ఆదాయం చూస్తున్నారు. మనకి 15,000 ఫస్ట్ లో స్టార్టింగ్ లో 15,000 అన్నారు, మళ్ళీ అది 13,000కే వచ్చింది. అదేది బాత్రూమ్ క్లీనింగ్ అంట, అదంట ఇదంట, అవన్నీ ప్రజల మీదకి వేస్తున్నారు వాళ్ళు. వాళ్ళేం ఓన్ గా వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు కదా. చుట్టుపక్కల వాళ్ళందరికీ మీ వాళ్ళందరికీ పథకాలు అందరూ సక్రమంగా అందుతున్నాయా అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి అందుతున్నాయని చెప్తే మేము చెప్పాలా అందుతున్నాయని. అవి అందేది లేనిది మా వరకే తెలుసు కానీ బయటకు చెప్పలేము కదా. ఇప్పుడు మీ ధర్మవరం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని తిరుగుతున్నాడు కదా, ఎక్కడెక్కడ జాగాలు ఉన్నాయి అని, ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్లు ఉన్నాయి అనేసి వెతుక్కోవడానికి. గుడ్ మార్నింగ్ షో చేసి ఖాళీ స్థలాలు ఉంటే అవి దౌర్జన్యంగా లాక్కోవడము. ఇప్పుడు కొంతమంది ఉంటారు అది ఇల్లు కట్టుకుండే చేత కాక వదిలేసుకుంటారు, ఎప్పుడైనా కట్టుకుందాంలే అనేసి. ఆ జాగాని ఇంకా దౌర్జన్యంగా లాగేసుకుంటారు. మీరు గునాది వేస్తేనే మీకు ఇస్తాము. ఉన్నారు పవన్ కళ్యాణ్, బీజేపీ ఉంది, సైకిల్ గుర్తుంది, మళ్ళీ గ్లాసు. కమలం గుర్తుకేయాలి. సత్యకుమార్ యాదవ్ గారు, పార్థ సారథి గారు. కమలం ఒకటి ఇంకా వెయ్యాలి కదండి. మన బతుకులు మారాలి అంటే వెయ్యాల, తప్పదు. మనకి ఎవరు వచ్చారా ఉన్నారా లేదా కాదు, మన బతుకులు మారాలంటే వైసీపీని ఫస్ట్ అనగదొక్కేలా. ఓవరాల్ గా జగన్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు?
ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇంకా చెప్పుకోలేంలేండి. మద్యపానం నిషేధం అన్నారు. ఎక్కడ లేని బ్రాండ్లన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి మా ఆంధ్రాలో. మద్యపానం నిషేధిస్తాడన్నాడు కదా. అన్నాడు కదా, అది ఎక్కువ రేట్లు పెంచి మళ్ళీ మాకే అమ్ముతున్నారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అల్లరి కావడానికి. అంతేనా? అది ఆ మందు తాగి రీసెంట్ గా సాఫ్ట్వేర్ మా అబ్బాయి, మా మామ అల్లుడు, ఆ అబ్బాయికి పెరాలసిస్ వచ్చిందండి. బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువ అంటే తాగుడు ఎక్కువ, సాఫ్ట్వేరే కానీ తాగుతాడు. ఆ బ్రాందీ తాగి అది లోకల్ అన్నీ తాగేసి లేని బ్రాండ్లన్నీ కనిపెట్టి మందు మరిగేది లేదు, ఏమీ లేదు. కొత్తగా స్టాక్ వచ్చిందా అయిపోయింది అంతే. అంటే జగన్ హామీలను మీరు నమ్మే పరిస్థితులు లేరు? ఇంకా లేమండి, ఇంకా అయిపోయింది. మంచి జరుగుతుందనే నమ్మకంతోనే ఉన్నామండి. బీజేపీ ఇక్కడ ధర్మవరం సీటు సత్యకుమార్ గారు కేటాయించారు. అవునండి, ఆయన వస్తే మీకు మంచి జరుగుతుందనే నమ్మకం ఉందండి, మాకు ఉంది. మా జీవితాలు మారుతాయి అనే నమ్మకం ఉంది, అందుకే ముందుకు నడుస్తున్నాం మేము. చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మంచిగా ఉండేదండి. ఏ విషయంలో కానీ ఒక బ్యాళ్ళు అప్పుడు ఏదైనా కానీ స్టోర్లో మంచిగా ఇస్తాండ్రి. ఇప్పుడు స్టోర్లో బియ్యం ఒకటి ఇస్తారు, ఇంకా చక్కెర ఇవి ఇవి అన్నీ ఎక్కడ పోతాయో తెలియదు. వస్తాయి అంటున్నారు కానీ పైన నుంచి అవి ఎక్కడికి పోతున్నాయో అసలు అర్థం కావట్లేదు. స్టోర్ బియ్యము ఒక 3 రోజుల కంటే ఎక్కువ ఇయ్యరు, ఇంకంతే. వాలంటీర్లు అన్ని మేము చూసుకొని ఇస్తున్నాం అంటున్నారు. ఇస్తున్నారండి, ఎప్పుడు ఇస్తారు? లాస్ట్ లో ఎప్పుడో ఏదైనా ఇష్యూ జరిగింటుంది చూడండి, అప్పుడు ఒకసారి వెహికల్ వస్తుంది అంతే. ఆ వెహికల్ ఇంటింటి దగ్గరికి ఏమి ఉండదు, ఏడో ఒక చోటు నిలబెడతారు చెట్టు కింద. వెహికల్ మాత్రం చెట్టు కింద ఉంటుంది, ప్రజలు మెండలో ఉంటాం. అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పనిచేస్తుంది. సత్యకుమార్ గారు నన్ను గెలిపిస్తే మీకు సెంట్రల్ లో నుంచి కూడా మంచి పథకాలు తెస్తారు అన్నారు. ఆ నమ్మకంతోనే మేము గాని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సత్యకుమార్ గారు పువ్వు గుర్తు. అవును, పువ్వు గుర్తుకి మేము డిసైడ్ అయినాము. ఇంకా 10 మందికి చెప్పి గెలిపియాలనే పట్టుదలతోనే ఉన్నాం మేము కూడా. ఇక్కడ సింబల్ ప్రాబ్లం ఏం లేదు కదా, జనాలు టీడీపీలో మనం తీసుకెళ్లాలండి, ముసలి వాళ్ళు వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఇంతకు ముందు అంత సైకిల్ కేసేవారు, ఇప్పుడు మేము ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ గుర్తును వాళ్ళలో కొంచెం మైండ్ సెట్ లో ఫిక్స్ చేసి పువ్వు గుర్తుకే వేయండి, ఒకదానికి ఎంపీకి సైకిల్కి వేయండి అని మేము వాళ్ళకి హెచ్చరించి గెలిపించాలనే మాక్సిమం ట్రై చేస్తున్నాము. మీ ఎస్సీలకు జగన్ చెప్పాడు, చాలా ప్రామిసులు చేశాడు కదా. చాలా ప్రామిసులు చేశారు, కాకపోతే ప్రామిసులు అన్ని ఎస్సీ వాళ్ళంటే ఎంత చిన్నతనంగా చూస్తారు. ముస్లిమ్స్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ మాదిగ వాళ్ళు అంటే వాళ్ళని అనగదొక్కడానికే చూస్తారు. మాకైతే పైన నుంచి అయితే ఏమీ లేదండి, మాకు గుర్తింపు లేదు, ఏం లేదండి. మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అంటున్నాడు కదా. దూరం నుంచి అంటారు, దగ్గరకు వస్తే అలాంటివి ఏంటివి వర్తించవండి. ఏ ఊరు మీది? బత్తలపల్లి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మాది. ఇక్కడ నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం. మీరేం జాబ్ చేస్తారా? జాబ్ ఏం లేదు సార్, నేను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాను. మామూలు నా ఓన్ వర్క్ వచ్చి పెయింటింగ్. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు ధర్మవరం నియోజకవర్గంలో? చాలా అరాచకంగా ఉంది సార్. ఇక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీళ్ళదైతేనేమి, ఈ భూ కబ్జాలది అయితేనేమి, ఇళ్ల పట్టాలది అయితేనేమి, నీటి గుంటలది అయితేనేమి, రోడ్లదైతేనేమి చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. చాలా ప్రజలైతే చాలా ఇబ్బందిగా ఉన్నారు. మరి ఆయన ఏమో సోషల్ మీడియాలో మొత్తం నేను చేస్తున్నానని, వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని అదంతా సోషల్ మీడియా కోసం, వైరల్ కోసం చేసుకుంటుండే పని వాళ్ళది. మాదైతే అట్లా కాదు. ఇక గుడ్ మార్నింగ్ అని వచ్చి సంద తిరిగి ఆ రోజు జరుగుతుంది. మిగతా పని ఆ తీరు మళ్ళా దాని తర్వాత ఏంది ఉండదు. ఆ తర్వాత పరిస్థితి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఇప్పుడు కూటమిలో బీజేపీ తరపున అభ్యర్థి, కూటమిలో భాగంగా బీజేపీ తరపున సత్యకుమార్ గారికి ఇచ్చారు. ఆయన వస్తే మీకు రెండు వైపులా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు? చాలా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ఆయన మాటల్లోనే కాదు, ఆయన ప్రవర్తనలో కూడా అట్లా చేసినవన్నీ చెప్పినాడు కాబట్టి మాకు ముందు కూడా తీసుకెళ్తామని చాలా చెప్తున్నాడు కాబట్టి మేము ఆయన్ని గెలిపించుకొని ముందుకు తీసుకువెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం.